నాథ ప్రభు మహారాజుకి ఎందుకు శబ్దం తక్కువైంది అనిపిస్తుంది. ఒక్కసారి గురువు గారిని దర్శనం చేసుకొని జై కొడితే ఎంత బాగుంటుంది, లోపల ఉన్నటువంటి అజ్ఞానం తెలియపోతుంది. జై బలో సద్గురు మహారాజుకి, శ్రీధర శివరామదీక్ష ప్రభు సద్గురు మహారాజుకి, రాజాదిరాజశ్రీ పొన్నాల రాజే సద్గురు మహారాజుకి, సద్గురు విద్యానంద సద్గురు ప్రభు మహారాజుకి, సర్వ గురు మహారాజులకు, అనంత కోటి భక్త మండలికి, జై అన్నవారికి, జై అనిన వారికి కూడా. శ్రీధర శివరామ దీక్షుతాచల బోధ అచల గురు పరంపరాచార్యులైనా వందనంబులు చేతు మీ పాదములకు, పార్వతాంబ సమేత సద్గురు శేఖరార్య, పార్వతాంబ సమేత సద్గురు శేఖరార్య. ఈరోజు సద్గురు స్వరూపులు మరియు నిజానంద నరసింహ రాజేంద్ర స్వాముల వారి దివ్య చరణములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, తద్రీతిగానే ఈ బోధని ప్రచారం చేసేటువంటి వంశకులైనటువంటి మన శుద్ధానంద స్వాముల వారు అమ్మగారి యొక్క దివ్య చరణములకు మనస వాచ కర్మ దీకణ శుద్ధిగా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, తద్రీతిగానే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా ద్వాదశి నమస్కారం చేస్తూ, వేదికలో ఉన్నటువంటి ఆశలైనటువంటి మాతృమూర్తులకు, నాయనగారికి అందరూ కూడా గురు చరణ స్మరణ వందనములు. మననే నాకు అనిపిస్తుంది ఒక్కసారి, నేను ఎందుకు పూజ తిరుగుతానంటే, చాలామంది యాత్రలు తిరుగుతారు అంటే ఒక్క దేవుని చూడలేకనే పోతారు వాళ్ళందరూ. తిరుపతి పోయినా వెంకన్న స్వామిని అక్కడనే చూస్తారు, శ్రీశైలం పోయిన మల్లన్న స్వామిని చూస్తారు. ఇక్కడ ఆడవాళ్ళకి వచ్చి ఎంతమంది దేవతలు చూడండి, ఎంతమందిని తయారు చేశారు. ఒక గురువు ఉండి ఇంతమందిని ఒకే రూపం చేసినట్టు అందరు దేవతలు కాదా మీరు? అందుకనికే గురువు శివుడు చెప్తారు గురుగీతలో, శివుడే శాసనం చేస్తాడు, నగరోరధికం 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 నగరోరధికం, శివశాసనత 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 శివశాసన శాసనం చేశాడు. గురువు కన్నా గొప్ప వస్తువు లేదు, గురువు కన్నా గొప్పవాళ్ళు లేడని. అటువంటి గురువు ఇంతమందిని తయారు చేసినట్టు ఇంతమంది దేవతలు చూడండి. ఒకే రోజుల్లో హోల్సేల్గా అన్ని దేశంలో ఉన్నటువంటి దేవతలందరినీ ఎక్కడ చూడాలంటే ఒక గురు పూజ కానీ చూడాలి. అందుకనే అనేకం ఏకం భవతే ఏకం అనేకం భవతే. ఒక నశ్యజ్ఞానం లేకపోతే ఇంతమంది దేవతలు అవుతారా? కాబట్టి వారి యొక్క కృషి చేసి పరంపర గురువులు ఎందరో ఉన్నారు, వారందరికీ కూడా వందనములు. ముఖ్య విషయం ఈ బోధ ఎంతో చక్కగా చెప్పుకున్నారు. స్త్రీలకు కూడా నేను ఇంతవరకు ఇద్దరు ముగ్గురితో బాగా మాట్లాడినాను. నేను కూడా మళ్ళీ వాళ్ళతో కలిసి ఉంటాను. ఎందుకంటే రాగము, తాళము, భావము అన్నీ కూడా అనుభవంతో కూడుకున్నట్టు ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళిపోగలుగుతాం. యథార్థమైనటువంటి బోధ ఇది సంశయం లేనటువంటి బోధ, ఇది కష్టము లేని బోధ. ఇష్టం ఉండాలి, ఇష్టం లేకపోతే చాలా కష్టమే. ఇష్టం లేకపోతే కష్టం ఉంటుంది కదా అట్లా. కాబట్టి కష్టం లేని బోధ ఇష్టంతో ఉండాలి, ఇష్టం లేకపోతే కష్టం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతిగా మనకు ఈ బోధ ఎటువంటిదంటే, ఒక్కసారి శ్లోకంలో చెప్పారు ఫస్ట్ ప్రార్థనలో, ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాదిభ్యో నమో గురిభ్య సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యేకతో బ్రహ్మయువాహమాస్మి అహం పదార్థరహిత అని చెప్తాడు. అంటే ఈ బోధ ఎటువంటిదంటే అహం పదార్థరహితమైనటువంటి సిద్ధాంతం ఇది. అహం అంటే ఏమనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భగవద్గీత శ్లోకాలు చాలా చెప్పుకుంటారు. ఇంతవరకు ఫస్ట్ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు చెప్పారు. భగవద్గీతలో ఉన్నటువంటి 700 శ్లోకాలు. నేను దాంట్లో నాకు వచ్చేది ఒకటే శ్లోకం వస్తుంది. 700 శ్లోకాలు ఇప్పుడు 15 అధ్యాయం చదివిన, కానీ ఒక్క శ్లోకమే వస్తుంది నాకు. అది ఒక్కటే సార్ అనిపించింది నాకు. అయినా భగవద్గీతలో కూడా చాలా చక్కనటువంటి అచల బోధకు సూచకం ఉంది. భగవద్గీత చిన్నగా అంచనా ఏం చేయదు, ఒక మతానికో వర్గానికో చెప్పలేదు, కేవలం ఒక బోధకు మార్గదర్శకంగా ఉన్నది. ఎందుకంటే చాలా గొప్పనటువంటి గ్రంథం అది, చదివిన చాలు. కాబట్టి అట్లా ఇక్కడ అహం పదార్థరహితమని ఇక్కడ అంటాం.
భౌతిక శ్లోకం ఏముంది? సర్వధర్మాలు పరిత్యజ్య మమేకం చరణం వ్రజ అహంతా సర్వపాపిభ్యో మోక్షమాచని చెప్తారు. ఇక్కడ కూడా అహం పదార్థం చెప్తాడు. ఇక్కడ కూడా అహంతో సర్వపాపిభ్యో అంటాడు. అంటే అహం అనేది పెద్ద పాపం అని చెప్తాడు. ఏమది అహం అంత పెద్ద పాపం ఏమి అంటే ఏమది? ఎవరైనా చంపిందా, మర్డర్ చేసిందా, ఎవరు అన్యంతో మాట్లాడిందా, దొంగతనం చేసిందా? ఏమిది పాపం అంటే ఏమండి? ఏమి కాదు. అంటే అవన్నీ చేయాలంటే సత్కర్మలు చేయాలి లేదని కాదు. పాపం అంటే ఏమి? అహం అనేది గొప్ప పాపం. అంటే 84 లక్షల జీవరాశుల్లో మోసుకొని వచ్చేటటువంటి అహం అది. నేను ఇక్కడ రావాలంటే మనస్సే కారణం, నేను పోవాలంటే మనస్సే కారణం, మన జన్మకు రావాలంటే మనమే కారణం, మన జన్మ రైతులు చెప్పడం మనమే కారణం. అందుకని కబీర్దాస్ అంటాడు, మన్మరే మాయా మరే ఆశా తృష్ణ కబీన మరే అంటాడు. మనసుకు మూలం ఏమవుతుందని తెలుసుకోవాలి. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఉదయం నుంచి బాగా ఆకలి అయింది, 2 గంటలు అయింది, ఆకలి ఎంత తినాలనిపిస్తుందే కదా అందరికీ కదా. 2 అయిపోయింది, 3 అయిపోయింది, ఇంకా ఆకలి అవుతుంది, అన్నం పెట్టేది అనుకుంటే మధ్యప్రదేశం మంటలు వేస్తుంది కదా. తెలుసు కదా మధ్యప్రదేశం అంటే యాదమ్మా, మధ్యప్రదేశం పొట్టనే చూడు. ఇది మంటలు వేసిందంటే ఆంధ్ర కర్ణాటక పత్తలేపడి పోతాయి. కాబట్టి ఇక్కడ మనకు అప్పుడు మనసు అనేటటువంటిది సెంచర్తో అన్ని ఇంద్రియాలు పరిగెడుతూ ఉంటాయి. ఏ వంక మనసు ఎగిన ఆ వంకకి ఇంద్రియమ్మలు అంది ఏగు, నీ వంక మనసు ఎగిన ఏ వంకకు ఇంద్రియములు ఏగవ్యమా అంటాడు ఏమన్నారు. అట్లా చాలు భోజనం ఏమైనా చాలు అనేటటువంటి సిద్ధాంతము ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కూడా అహం అనేటటువంటి ఒక పాపము. అహంతా స్వరపాపం. అహం అంటే ఏమంటే నేననేటటువంటి ఒక అనుకుంటాను కాదు. ఈ నేనుకు మూలం ఏముందో, నాకు మూలం ఏముందో అదే అహం, అదే పుట్టేది సచ్చేది, అదే అన్నిటికీ మూలమైన పదార్థం. అట్టి దాన్ని తెలుసుకొని అదే సత్యమని విచారిస్తే మళ్ళా పునరభిచరణం పునరభిమరణం. ఇక పునరభిచరణం ఉంటే మన సత్కర్మ చేసుకుంటూ మంచి కార్యం చేసుకుంటూ మనం రావడం పోవడం ఉంటుంది. మన అచరబోదా అహం పదార్థాలు అయితే అంటాడు. అహం అంటే పెద్ద పాపం అది. ఆ పాపాన్ని తీసి ఆ పాపాన్ని మొత్తం తొలగించుకోవాలంటే ఎవరు కావాలి? కేవలం అచరగురువే కావాలి. ఎవరితోనో సాధ్యం కాదు. అచరగురువు అయితేనే దానికి చెప్తాడు. నాయన ఒక మాట అన్నాడు, ఆత్మ అన్నిటికీ మూలమంది, ఆత్మకు సావు లేదు. అచర బ్రహ్మణకి అట్లే ఉంటుంది, అది అట్లే ఉంటుంది అంటే మరి అచర బ్రహ్మణకి ఆత్మకి ఎంత వ్యత్యాసం ఉంటుంది? ఆత్మ ఎందు ఆకాశం అందు వాయువు అని చెప్పుకుంటాం కదా. మరి ఆత్మ సత్యమా? ఒక్కసారి మనం ఆలోచించేయాలి. ఆత్మ మీద ఆకాశం వచ్చిన తర్వాత ఆకాశం అనిలం నుంచి ఇవన్నీ ఓషధులు ఇవన్నీ వస్తాయి కదా, పద్యం అంతా వస్తుంది, టైం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇట్లా అన్నప్పుడు రసము, రుద్రము, మాంసము, వేద శాస్త్రీయ పునరుత్పత్తి అయ్యింది. మరి ఇన్నిటికి మూలం ఏం చేయాలి? ఆత్మని చెప్పుకోండి. అట్టి ఆత్మను తెలుసుకుంటే మాత్రము వారి ప్రకారం సత్కర్మలు చేయడానికి పుణ్యం వస్తుంది తప్ప జనన మరణ భ్రాంతి రహితం కాదు. అట్టి దానినే మనము దాంట్లో ఆత్మానాత్మ వినాశవేత మనిషం సర్వాత్ర శివం పూర్ణాత్మనమనమయం సుఖకరం సర్వపద ధ్వంసకం సర్వభ్రాంతి వర్జితం సర్వజ్ఞాని వర్జితం సంపూర్ణ బోధనమా. అంటే ఆత్మకు అనాత్మకు నాశనం ఉన్నదా లేదని గురుముఖాంతరం విచారించాలి. అప్పుడే దాన్ని చెప్తాడు, ఏ వస్తువు చేతన తాను ఆవిర్భవం ఉంది దేశమంత అవరయం ఆ వస్తువు దేనికి విత్తైవలి దాని సాక్షి కష్టాన్ని కలిమి ఎరుకది స్పష్టము విని అంటాడు. అటువంటి స్పష్టంగా మన గురుముఖాంతరం విచారించినప్పుడు అట్టి దానికి మనం చెప్పంటాం. ఇప్పుడు మొన్ననే ఉగాది పోయింది, ఉగాది శుభాకాంక్షలు చెప్పుకున్నాం కదా. మళ్ళీ ముందు లేదా పండుగ వచ్చే శుభాకాంక్షలు చెప్పుకుంటాం. ఎందుకు ఉగాదికి సంక్రాంతికి జనవరి శుభాకాంక్షలు చెప్పుకుంటే మరి ఇంకా ఫిబ్రవరిలో ఎన్నో పెండిళ్ళు అవుతాయి. కార్తీక మాసంలో శుక్రవారం పూజ చేస్తారు, అప్పుడు శుభం కాదా? అప్పుడు ఎందుకు చెప్పుకోలేం? అంటే ఆ రెండే ప్రపంచంలో ఆనాటి నుంచి ఆనవాయితీగా పెద్దలు మంచి
కొత్త సంవత్సరం అని కొత్త ధాన్యాలు వస్తామని చెప్పి ఎన్నో రకాల శుభంగా మాట్లాడతారు. కానీ అది శుభము అందరూ సరిపోతుందేమో కానీ అచల ఋషులకు సరిపోదు. ఎందుకంటే ఇక్కడ చెప్తారు ఏది శుభం, ఎప్పుడు ఉంటుంది మనకు శుభం అంటే ఆత్మానాత్మ వినాశవేత మనిషం సర్వాదృత శుభం. ఆత్మకు అనాత్మకు నాశనం ఉంది అని ఎప్పుడైతే గురుముఖాంతరం విచారిస్తాడో ఆ రోజే శుభము. ఏ ఒక పండగ కాదు, ఒక సంక్రాంతి కాదు, ఒక ఉగాది కాదు, ఒక్క క్షణం కూడా అశుభమైన మాట లేకుంటుంది. పూర్ణాత్మనమయం సుఖతరం, అప్పుడే బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సాదృశ్యం తత్వమశాది లక్ష్యం ఏకం నిత్యం యమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం. ఇక్కడ కావాలి భావాతీతం, త్రిగుణ రహితం అంటే ఏ గుణములకు అతీతమైనటువంటి దానికి సద్గురుతం నమామి. అప్పుడే వానికి శుభము, వానికి బ్రహ్మానంద శుద్ధం. పూర్ణాత్మనమయం సుఖతరం సర్వపద ధ్వంసకం, వానికి ఏ పదవి అవసరం లేదు. సారథ్యం 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 సాహిత్యం అనే పదవులు ఉంటాయి. 6 పదవులు, 6 పదవులు ఎన్ని వచ్చినా కూడా వారికి సరిపోదు. సర్వపద ధ్వంసం సర్వజ్ఞాన వినాశకం. అప్పుడు జ్ఞానం అనేటువంటి ఏదైతే సర్వం దేశంలో ఏ జ్ఞానం అయితే ఉందో అట్టి జ్ఞానమే ప్రజ్ఞానం మన శృతులు పలుకుచుండు. అట్టి ప్రజ్ఞాన లక్ష్యాత్మన భవంబు నీ స్వరూపం నిత్యం అని చెప్పాలని చెప్తాడు భద్రాద్రి శతకంలో. అది నీ స్వస్వరూపంలో కానీ పరిపూర్ణ బోధ కాదు. కాబట్టి అట్టి స్వస్వరూపాన్ని మనం అర్థం చేసుకొని దానికి ఏమన్నా మూలం ఉందా అని ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. 10 మార్కులు కొట్టుకుంటుంది. ఇట్లా ఈ రూపకంగా ఏ దానికైతే మనకు ఎక్కడైతే స్థాపన ఉంటుందో అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఆకలి అయితే అన్నం తిన్నాము, చాలా అనిపించింది, మరి బోధాలు చాలా అనాలి కదా. అందుకనిగా బాలకృష్ణ ప్రభు గారు నాయన గారు ఒక పద్యం రాశారు కందార్థం. సూటిగల బోధ నామది నాటింది ఇక చాలు. అన్నం ఎంత తిన్నారు, మంచిగా వండినారు, మంచిగా తిన్నాము, మళ్ళీ ఆకలైంది, బాగా తిన్నాం కదా, బాగా తిన్నాం, మళ్ళీ పెట్టినట్టు పెడతారా? పెట్టేవారు తింటాడా? తినలేడు. ఇక్కడ కూడా బోధలో సాంఖ్యము తారకము అమనస్కము మావాక్య విచారణ సాధోచేసే సంపత్తి సుశ్రుతపత్తి అన్నీ అయిన తర్వాత కేవలము పరిపూర్ణ బోధ సిద్ధాంతం ఆలోచన చేసినప్పుడు ఇక అప్పుడు ఎలా ఉంటుంది? ఎరుకనేటటువంటిది ఎరుక యొక్క మూలస్థానానికి వెళ్ళి దానికి ఏమైనా మూలం ఉందని ఆలోచన చేసినప్పుడు తన మూలము దాన్ని ఎరగపోతే తొలగిపోయిన తనువని చెప్తారు. తన మూలం నేర్చుకున్నప్పుడు తనకు మూలం తాను ఎరిగితే తనకు మూలం అని చెప్పి తెలుసుకుంటాడు. అంటే ఓహో ఇదే కదా నాకు మూలం లేని గుర్తెరిగే శరీరం ఏం లేదని అప్పుడు అనాలి. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమి లేదని అప్పుడు అనాలి. అప్పుడే తన మూల స్థానాలు ఉంటాడు. కూకుడు పెరిగినటువంటిది చేసేటటువంటి సిద్ధాంతము గురువు దగ్గర ఉంటుంది. అప్పుడే ఆత్మానాత్మ వినాశవేతమంతం సర్వాదృత్య శుభం పూర్ణాత్మూలమలమేం సుఖతరం సర్వపద ధ్వంసకం సర్వజ్ఞాన వినాశకం. భగవద్గీతలో చెప్తారు చూడండి, మొట్టమొదటి శ్లోకం చెప్పాను. ఆత్మ అది సర్వజ్ఞాన అహంతో సర్వపాపి అంటుంది. అంటే సర్వజ్ఞాన వినాశకం అంటే ఏ జ్ఞానము? సర్వధర్మాను పరిచిత. ధర్మము అధర్మం అనే 2. ధర్మం అంటే శుద్ధ జ్ఞానం, అధర్మం అంటే అజ్ఞానం. ఈ 2 ఇన్స్పెక్ట్ అంటాడు అక్కడ. సర్వధర్మాన్ని పరిత్యజ్య నన్ను శరణబంధు మమేకం శరణబంధు. ఎట్లా తెలియనప్పుడు అంటే ఏ జ్ఞానం అయితే తెలుసుకుంటుందో అట్టి జ్ఞానాన్ని కూడా నేను కాదని కొన్ని అర్పణ చేయాలి. అదే సాష్టాంగ నమస్కారం. అప్పుడైతుంది సాష్టాంగ నమస్కారం అంటే కరము చరణములు రివి భుజములు శిరము ధరపై మోపద పరవడిగా సాష్టాంగమిలేబో శక్తిమాయన బాధ్యత. ఇన్ని కళ్ళు ముక్కు ఇంద్రాలు అనిపించిన తర్వాత ఇన్నిటికీ మూలమని నేనైతే ఉంది కదా, అట్టి నేననే జ్ఞానాన్ని కూడా సమర్పిస్తున్నాను అన్నప్పుడే అహం పదార్థమైనటువంటి భావం అర్థమవుతుంది. అప్పుడే వాడు అచల పరిపూర్ణ బోధకు అధికారి అవుతాడు. వాడే అహం రైతాచార బోధ చేసినటువంటి అప్పుడు శిష్యుడు అవుతాడు. బ్రహ్మగా ఎంతవరకు కాలేదంటే శిష్యుడు కాదంటే శిష్యులే. ఎట్లా శిష్యుడు? భక్తులు, గురు భక్తులు. శివభక్తులు ఎట్లుంటారో ఆది భక్తులు ఎటువంటి అట్లే ఉంటారు. ఈ మూలస్థానానికి వెళ్ళుకొని తన మూలం తాను పెగిరించుకున్నప్పుడు
ఉన్నది ఏమున్నదో దాన్ని విచారించి ఉన్నదాన్ని దానికి అంటాడు బావు కింద ఒక కందట్ నుంచి ముగిస్తా సత్యమగ భట్ట బయలు అసత్యం వల్ల ఎరుగలేని సద్గురు కృపచ సత్యము కాదని ఎరుకను సత్యమగా నమ్మింటి చాలు చాలన్న వానితోటి సాటివరన్న నిత్యానిత్యములను నిర్ణయం ఎరుగక నిత్తుల ఇండటి నిలిచిపోతగలిగితే చాలు చాలన్న వానితోటి సాటివరన్న. చూడండి, సత్యమైన ఎరిగినాడు, అసత్యమైన ఎరిగింది. ఈ రెండే తెలియదు నేనే కదా. నేనంటాడు ఎన్నటికి సత్యం కాదని నమ్మితే ఇక నీ పరిపూర్ణే పో అన్నిట్లా నిత్యమానిత్యం నిర్ణయం చేసేటువంటి ఎరుగైనటికి లేదని గురునికి గురు పాదములను సువర్ణ పుష్పములకు అర్పించినప్పుడు మైగా ఖాళీ. అప్పుడే వాడు శిష్యుడు అవుతాడు. ఈ రెండు మాటలు ఇచ్చిన సదవకాశాన్ని నేను ఎన్ని చెప్పిన శాస్త్ర పురాణాలను చదవలేదు. ఎక్కువ నాకు ఏదో రెండు మాటలు పెద్ద ద్వారా చెప్పుకునేటువంటి విషయాలు తప్ప ఇందులో దాని తప్పులే ఉంటాయి. పెద్దలు చాలా ఉంటారు. ఈ తప్పులని కూడా కొంత సరిదిద్ది సవరించి ఆ సద్గురు మన విజయానంద స్వామికి క్షణములకు ఈ చెప్పినటువంటి మాటలన్నీ కూడా సువర్ణ పుష్పములుగా అర్పించుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటాను. జై బల సద్గురు మహారాజ్ కు జై.